కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది కూడా నేనైతే డీటెయిల్గా చెప్తా. సో డీటెయిల్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా అర్థం చేసుకునేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది అన్నట్టు. సో ఆల్రెడీ మీకు ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి తెలిసిన, లేకపోతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి తెలిసిన, నెక్స్ట్ ప్రాసెస్ గురించి తెలిసినా కూడా మీరు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. సో ఎట్లాంటి ఇష్యూ అనేది లేదు, ఓకేనా. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి కాదు ఈ వీడియో అనేది, ఎవరికైతే తెలీదో అండ్ డీటెయిల్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనం ప్రీవియస్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ అనేది, సో ఎవ్రీ అప్డేట్ ఇస్తా అండ్ ఎవ్రీథింగ్ మంచిగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అందరు కూడా వస్తున్నారు, జస్ట్ చెక్ చేస్తున్నారు, ఛానల్ని చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఓకేనా. సో ఎవరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా వస్తుంది, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. సో ఇది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో ఈ మెరిట్ లిస్ట్ గురించి కానీ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి కానీ నేను చెప్పేదానికంటే ముందు మనం ఒక గైడెన్స్ గురించి స్టార్ట్ చేసినాం. అండ్ అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఈ గైడెన్స్ గురించి తెలిసినా కూడా స్కిప్ చేయవచ్చు, యూ కెన్, ఓకేనా. సో మీరు ఈ గైడెన్స్ గురించి మాకు ఆల్రెడీ తెలుసు బ్రో అనుకుంటే యూ కెన్ స్కిప్. అండ్ ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసు మనం ఈ గైడెన్స్ అనేది 154 రూపీస్కి స్టార్ట్ చేసినామని చెప్పి. సో ఈ గైడెన్స్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి, మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి, గవర్నమెంట్ లోపల టాప్ కాలేజెస్ ఏంటని చెప్పి, ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి, ప్రైవేట్ లోపల టాప్ కాలేజెస్ ఏంటని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్స్ లోపల మన యాప్ లోపల పెట్టినాం, ఓకేనా. ఈ అనాలిసిస్ గైడెన్స్ అనేది అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు బీఎస్సీ లోపల జాయిన్ అవుదాం అనుకుంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీఎస్సీ ఏహెచ్ఎస్ అనుకుంటే బీఎస్సీ ఏహెచ్ఎస్ సంబంధించి, బీపీటీ అనుకుంటే బీపీటీకి సంబంధించి కంప్లీట్గా, ఓకేనా. సో ఫస్ట్ ఫేజ్కి వెళ్ళి, ఫస్ట్ ఫేజ్ కాదు అసలు, కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ కాలేదు, నేను లైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటున్నా అండ్ ఆ లైవ్స్ లోపల మీకు క్లారిఫికేషన్స్ కూడా ఇస్తూ ఉంటున్నా అన్నట్టు. సో సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు అండ్ ఎన్ని మార్క్స్ ఉండాలని కావచ్చు, కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని కావచ్చు, ఏ కాలేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని కావచ్చు, మీ కేటగిరీలో సీట్లు ఉన్నాయా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలని కావచ్చు, ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సో ఒకసారి మీరు అనాలిసిస్ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి, యూ విల్ కమ్ టు నో. సో లైక్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా గైడెన్స్ ఉంటుందని చెప్పి. సో మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం, నీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకదు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. ఎవ్రీ 10 డేస్కి లైవ్ అని చెప్పి అనుకున్నా, కానీ ఎవ్రీ 10 డేస్కి కాదు, ఎవ్రీ 5 to 6 డేస్కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నా. కాబట్టి లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి అని చెప్పి నేను అడుగుతున్నా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గానే. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉందా అని చెక్ చేసుకోండి, ఓకేనా. మీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉందా అని చెప్పి చెక్ చేసుకోండి. మీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉంది కదా, ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అన్నట్టు, ఓకేనా. ఇక్కడ మనకు వెరిఫికేషన్ మార్క్స్ అని ఉంది చూసారా. సో ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరు ఉందా అని చెప్పి చూసుకోరు, ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా, ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరు ఉందా అని చెప్పి చూసుకోరు. ఈ రెండిట్ల పేరు లేకుండా ఉండదు, ఓకేనా. మ్యాక్సిమం ఉంటుంది. ఒకవేళ ఈ రెండిట్లలో పేరు లేకపోయినా కూడా ఏం చేయాలని నేను చెప్తా. సో ఇక్కడ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకి సీరియల్ నెంబర్ అని చెప్పి, ర్యాంక్ అని చెప్పి, రూల్ నెంబర్ అని చెప్పి, స్టూడెంట్ నేమ్ అని చెప్పి, జెండర్ అని చెప్పి, కేటగిరీ అని చెప్పి, లోకల్ స్టేటస్ అని చెప్పి, ఈడబ్ల్యూఏ స్టేటస్ అని చెప్పి మనకు డీటెయిల్స్ ఇచ్చారు, ఓకేనా. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోరు. ర్యాంక్ ఇన్ ద సెన్స్ ఎప్సెట్ ర్యాంక్, ఇది ర్యాంక్ అంటే ఎప్సెట్ ర్యాంక్, ఓకేనా. ఈ ఎప్సెట్ ర్యాంక్ కరెక్టే ఉందా మీది అనేది చూసుకోరు, ఎందుకంటే ఈ ఎప్సెట్ ర్యాంక్ బేస్డే, ఓకేనా, ఈ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఎప్సెట్ ర్యాంక్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, మీ రూల్ నెంబరు, అప్లికేషన్ పెట్టుకున్న నెంబరు, లైక్ రూల్ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఉంటుంది, మీ అప్లికేషన్ ఫామ్ లోపల ఉన్న రూల్ నెంబర్ ఇది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. అండ్ మీ నేమ్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా,
మీ లైక్ జెండర్ అనేది ప్రాపర్గా పడిందా, కేటగిరీ అనేది ప్రాపర్ ఉందా, లోకల్ స్టేటస్ అనేది ప్రాపర్ ఉందా, ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోరి. ఈ డీటెయిల్స్ లోపల ఏ మిస్టేక్స్ ఉన్నా, ఓకేనా, ఈ డీటెయిల్స్ లోపల ఏ మిస్టేక్స్ ఉన్నా మీరు 18th October 2025 5 PM లోపు knrparamed@gmail.comకి మెయిల్ చేయాలి. ఓకేనా. ఎక్స్పెషల్గా మీరు చూసుకోవాల్సింది మీ నేమ్, జెండరు అండ్ కేటగిరీ చూసుకోరి. అండ్ దాంతోపాటుగా ర్యాంక్ అనేది చూసుకోరి. ఓకేనా. కేటగిరీ ఎఫెక్ట్ చేస్తుంది నిన్ను. ఓకేనా. కేటగిరీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, జెండర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ర్యాంక్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది మెయిన్గా. ఓకేనా. ఈ నేమ్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు, కానీ సో మీ ర్యాంక్ అనేది, జెండర్ అనేది, కేటగిరీ అనేది ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే కేటగిరీ బేస్డ్ సెలెక్షన్, లైక్ కేటగిరీ బేస్డ్ ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇస్తారు మనకి. ఓకేనా. జెండర్ విషయానికి వస్తే లైక్ లైక్ ఇది బీఎస్సీ నర్సింగ్ కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ ఫీమేల్. సో ఫీమేల్ అనే ఉంటుంది కాబట్టి లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ అండ్ మేల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే జెండర్ లోపల ఫీమేల్కి ఏంటంటే గవర్నమెంట్ లోపల ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఓకేనా. సో ఎవరైతే ఫీమేల్ అయి ఉండి మేల్ అని చెప్పి వస్తా చూసారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ ఆన్లైన్ మిస్టేక్లో పెట్టి అట్లా అవ్వడం వల్ల సో ఈ ఫీమేల్ మేల్ అనేది ప్రాపర్గా చూసుకోండి. అండ్ ఫీమేల్కి 1:3 రిజర్వేషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎవ్రీ 3 మేల్స్ లోపల ఒక ఫీమేల్ పక్కా ఉండాలని చెప్పి 1:3 రిజర్వేషన్ ఉంటుంది ప్రైవేట్ లోపల. ఓకేనా. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద సీట్స్ అనేది ఫీమేల్కి ఉంటాయి అన్నట్టు ప్రైవేట్ లోపల. 40% ఆఫ్ ద సీట్స్ అనేది మేల్కి ఉంటాయి ప్రైవేట్లో. గవర్నమెంట్ లోపల 100% ఆఫ్ ద సీట్స్ అనేది ఫీమేల్కే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది మీరు చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు చెక్. ఓకేనా. ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎప్సెట్ ర్యాంక్. ఈ ఎప్సెట్ ర్యాంక్ అనేది మీకు ప్రాపర్గా ఉంటే, ఎప్సెట్ ర్యాంక్ అనేది మీకు ప్రాపర్గా ఉన్న సిచ్యువేషన్ లోపల మీ లైక్ ఇది కూడా చూసుకోరి. నేను ఏం చెప్తున్నా కదా అంటే ఇప్పుడు 1895 ర్యాంక్ ఉంది ఇక్కడ, తర్వాత 1900 ఉంది, తర్వాత 2000 ఉంది, తర్వాత 2100 ఉంది, తర్వాత 2300 ఉంది, తర్వాత 2600 ఉంది. సో ఇది ఏమవుతుంది కదా అంటే కిందికి వచ్చిన కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ర్యాంక్ అట్లా ఇంక్రీజ్ కాకుండా ఉన్న సిచ్యువేషన్ లోపల నీ ర్యాంక్ అనేది ఎవరైతే నీ ర్యాంక్ అనేది వీళ్ళ ర్యాంక్ కన్నా, నీకంటే ముందున్న నేమ్ వాళ్ళ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న అన్న సిచ్యువేషన్ లోపల మనం అబ్జెక్షన్ రైజ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే. ఎవ్రీథింగ్ క్లియరే ఉంటుంది, ఎందుకంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ కాబట్టి వాళ్ళు అన్ని ఫార్ములాస్ యూజ్ చేసి సెట్ చేస్తారు అన్నట్టు. చూసుకోరి మీ ర్యాంక్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది. సో ఒక్క నెంబర్, ఓకేనా. ఇప్పుడు సపోజ్ 600, సో 1421 ఉంది. ఓకేనా. 1421 ఉంది, 1421 ర్యాంక్ ఉన్నది. బట్ నీది ఇక్కడ 1521 అని పడ్డది అనుకో, నీ నేమ్ అనేది వేరే వాళ్ళ నేమ్ తర్వాతకి వెళ్ళిపోతా అన్నట్టు. కాబట్టి మీ ర్యాంక్ అనేది ప్రాపర్గా చూసుకోరు మీరు. ఓకేనా. సో ఇందులోపల పేరు లేకపోయినా, ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు లేకపోయినా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ 18th October 2025 5 PM లోపు వీళ్ళకి మెయిల్ చేయి. knrparamed@gmail.com అని చెప్పి knrparamed@gmail.comకి మెయిల్ చేయి. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇందులోపల పేరు ఉన్నది, ఓకే. సో ఇన్ కేస్ ఇందులోపల పేరు లేకుండా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల పేరు ఉన్నది అన్న సిచ్యువేషన్ లోపల ఇక్కడ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల కూడా సేమ్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. మనకు ర్యాంక్ ఉంటుంది, రూల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేము, బ్రాంచ్ నర్సింగ్. ఓకేనా. సో జెండర్ కానీ, కేటగిరీ కానీ, లోకల్ స్టేటస్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇందులో అడిషనల్గా ఉందన్నట్టు. సో ఇక్కడ నువ్వేం చేయాలి కదా అంటే ఇందులోపల నీ పేరు ఉంటే మనం మెయిన్గా వేయాల్సింది ఒకటే, ఈ వెరిఫికేషన్ మార్క్స్ ఉన్నాయా, ఈ వెరిఫికేషన్ మార్క్స్ లోపల నువ్వేం చేయాల్సి ఉంటుంది కదా అంటే అసలు నీ పేరు ఎందుకు ఉన్నది ఇక్కడ అనేది రీజన్ ఇక్కడ మెన్షన్ చేసిర్రు. 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ అని చెప్పి. సో దీన్ని నువ్వు అప్లోడ్ చేయాలి. ఓకే. నాన్ లోకల్ అన్న వాళ్ళకి మనం లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. నాట్ సో నో 9th బోనఫైడ్ అని చెప్పి ఉంది కదా, 9th క్లాస్ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. సో ఇట్లా మనం బోనఫైడ్ అప్లోడ్ చేయమన్నప్పుడు బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో నీకేమన్నా డౌట్స్ ఉంటే ఇందాక చెప్పినట్టుగా 18th October 2025 లోపు టీఎస్ లైక్ knrparamed@gmail.com knrparamed@gmail.comకి మనం మెయిల్ చేయాలి. ఓకేనా. సో ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి చెప్తాను నేను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఓకేనా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కావచ్చు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి నేను చెప్తాను. దానికంటే ముందు వై దీస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ మేడ్ అనేది చెప్తాం. మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే
ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది మనకి, అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇంకొక లిస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ 2 లిస్టులను బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు కదంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మనకి ఇక్కడ ఒక టైం ఇచ్చిర్రు. ఓకేనా. 18th October 2025 అని చెప్పి. ఈ టైం వరకు ఓకేనా. సో ఏదైతే టైం ఇచ్చారో 18th October 2025 వరకు, ఈ టైం వరకు నీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మనం చెప్పొచ్చు. ఓకేనా. అండ్ ఒకవేళ నీ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే నీకు ఒక టైం ఇచ్చారు అన్నట్టు, నువ్వు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ నుండి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి పేరు రావడానికి. ఓకేనా. సో వీళ్ళు ఏం చేశారు కదా అంటే మనకు ఒక టైం అనేది ఇచ్చారు అన్నట్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరు రావాలంటే సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నీకు ఒక టైం అనేది ఇచ్చారు అన్నట్టు. సో ఈ టైం ఎందుకు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు అని అంటే డైరెక్ట్ సెలెక్షన్ చేయకుండా, ఓకేనా, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఏవైనా మిస్టేక్స్ ఉంటే వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి 18th October వరకు ఒక టైం అయితే ఇచ్చారన్నమాట మనకి. సో నీకు ఏం ఆబ్జెక్షన్స్ ఉన్నా, నీకు ఏం మిస్టేక్స్ ఉన్నా, నీ మెరిట్ తప్పున్నా కూడా, వెబ్సైట్ ర్యాంక్ తప్పున్నా, ఇప్పుడు వెబ్సైట్ ర్యాంక్ అనేది తప్పున్నా అనుకో ఫర్ సపోజ్, ఒక స్టూడెంట్కి ఏమవుతుంది అంటే మెరిట్ ప్రకారంగా సీట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మెరిట్ పొజిషన్ లాస్ అవుతాడు వెబ్సైట్ ర్యాంక్ తక్కువ ఉంటే. ఆ మెరిట్ ర్యాంక్ లాస్ అవ్వడం వల్ల ఒక కాలేజ్ లోపల రావాల్సిన సీటు ఇంకొక కాలేజ్లో వస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఒక స్టూడెంట్ లాస్ అవుతాడు కాబట్టి మనకు కొంచెం టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు అవ్వచ్చు కాబట్టి వీళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ పేరున్నా కూడా వాళ్ళు ఒక టైం ఇచ్చారు 18th October వరకు. ఆ టైం వరకు మనం ఏం చేయాలంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి క్వారీ అనేది రైజ్ చేయాలి, అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలన్నట్టు. ఓకేనా. రైజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఓకే సో ఇష్యూ ఉన్నది, ఈ ఇష్యూని మేము సాల్వ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే ఇష్యూని సాల్వ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసారు, అండ్ దాని తర్వాత నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేసారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ నీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల తప్పున్నా పర్లేదు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల నీ పేరున్నా కూడా పర్లేదు. దీన్ని వీళ్ళు అంటే పర్లేదు ఇన్ ద సెన్స్ 18th October 2025 5 PM వరకు ఏదైతే నీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల తప్పు ఉందో దానికి సంబంధించి, ఒకవేళ నీ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే దానికి సంబంధించి వీళ్ళకి మెయిల్ చేయాలి. మెయిల్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే దాన్ని చూసి, ఓకేనా, నువ్వు పంపిన మెయిల్ని చూసి ఓకే ఈయన ప్రాపర్గానే చెప్తున్నాడు, ఇది వాస్తవమే అని నమ్మినప్పుడు మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా పంపుతాం కదా, వాళ్ళు ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చూసి అన్నీ నమ్మినప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అందులోపల నీ పేరు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల ఉండి ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్. వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఎవరైనా ఆబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ ఆబ్జెక్షన్ని కన్సిడరేషన్లకు తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్టు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు ఎందుకు మరే అని అంటే మీ అందరికీ తెలుసు మెరిట్ బేస్డ్. ఓకేనా. మెరిట్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ మనకి మెరిట్ బేస్డ్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అని చెప్పి. ఓకేనా. మెరిట్ బేస్డ్ ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసి వెబ్ ఆప్షన్లు ఎవరైతే పెట్టుకుంటారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న పర్సన్స్ లోపల తక్కువ మెరిట్ పొజిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అని అంటే తక్కువ మెరిట్ పొజిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ మెరిట్ పొజిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. థర్డ్ మెరిట్ పొజిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం మనం, ఒక్కొక్కరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి ఫస్ట్ పర్సన్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాడు అనుకో, ఫస్ట్ పర్సన్ ఒక్క వెబ్ ఆప్షన్ పెట్టుకున్న ఆయనకు పక్కా ఆ కాలేజ్లో సీట్ వస్తుంది. సెకండ్ పర్సన్ సో 2 వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. ఓకేనా. సెకండ్ పర్సన్ ఒకటి పెట్టుకున్నా కూడా వస్తుంది, కానీ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ పెట్టుకున్న కాలేజ్ కాకుండా ఇంకో కాలేజ్లో పెట్టుకోవాలి. ఓకేనా. థర్డ్ పర్సన్ సో వీళ్ళు పెట్టుకున్న కాలేజ్ కాకుండా ఇంకొక కాలేజ్లో పెట్టుకుంటే ఫస్ట్ దానిలోనే సీట్ వస్తుంది అన్నాడు. సో మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు కదా అంటే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తారో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళ లోపల తక్కువ మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వెబ్సైట్ ర్యాంక్. ఓకేనా. వెబ్సైట్ ర్యాంక్ బేస్డ్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా చూడురి. తెలంగాణ వెబ్సైట్ ర్యాంకు 602 ఉన్నోళ్ళను ఫస్ట్ ర్యాంక్లో పెట్టారు, 1421 ఉన్నోళ్ళని
సెకండ్ మెరిట్ పొజిషన్ లోపల పెట్టిర్రు. 1678 ఉన్నోళ్ళని థర్డ్ మెరిట్ పొజిషన్ లోపల పెట్టిర్రు. అంటే మీరు కిందికి అబ్జర్వ్ చేస్తే మెరిట్ పొజిషన్ అన్నది కిందికెళ్ళిన కొద్దీ పెరుగుతుందన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ ర్యాంక్ ఉన్నోళ్ళకి 602 ర్యాంక్ ఉంది. సెకండ్ ఉన్నోళ్ళకి 1421, థర్డ్ ఉన్నోళ్ళకి 1678. సో, ఇలా కిందికెళ్ళిన కొద్దీ మెరిట్ పొజిషన్ అనేది పెరుగుతా పోతదన్నట్టు. ఓకేనా. సో, అందుకే చెప్పిన ఇట్ ఈస్ మేడ్ ఆన్. ఓకేనా. ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈస్ మేడ్ ఆన్ ప్యూర్లీ ఆన్ మెరిట్. ఓకేనా. మెరిట్ బేస్డ్ చేసిరన్నట్టు. సో, సేమ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిట్టు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లా దింపుతారన్నట్టు. ఓకేనా. సో, కానీ కొన్ని చేంజెస్ అవుతాయి. ఏంది ఆ చేంజెస్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ మినిమల్ చేంజెస్. ఏంది ఆ మినిమల్ చేంజెస్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల కొంతమంది ఉన్నారు చూసినావా, లైక్ బోనోఫైడ్ సబ్మిట్ చేయనోళ్ళు. ఓకేనా. ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ సబ్మిట్ చేయనోళ్ళు, ఇంటర్ మెమో ఒరిజినల్ సబ్మిట్ చేయనోళ్ళు, వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ మెయిల్ చేయడం వల్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళ పేరు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ అవుతుంది అన్నట్టు. సింపుల్గా ఇది ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది, కానీ ఒక 100 పేర్లో ఒక 150 పేర్లో యాడ్ అవుతాయి ఇంకా. ఓకేనా. మొత్తం మనకి ఎన్నంటే ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనకి ఎన్ని పేర్లు ఉన్నాయి కదంటే ఆల్మోస్ట్ ఒక 152 పేర్లు ఉన్నాయి. ఈ 152 పేర్లలో ఒక 100 పేర్లు యాడ్ అవుతాయి అన్నట్టు. 100 యాడ్ అవుతాయి, లేకపోతే 130, 140 కూడా యాడ్ అవుతాయి. ఎప్పుడు యాడ్ అవుతాయి మరి అంటే ఎవరైతే 18th అక్టోబర్ 5 PM లోపు ఇట్లా నా సిచ్యువేషన్ ఎట్లుంది సార్ అని చెప్పి వాళ్ళు మెయిల్ ఎవరైతే చేస్తారో, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎవరైతే పంపుతారో వాళ్ళ పేర్లు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ అవుతాయి అన్నట్టు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ తర్వాత లైక్ ఫస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. సో, ఇప్పుడు మనకి 18th అక్టోబర్ దాకా టైం ఉంది. 18th అక్టోబర్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్లు ఉంటాయి అన్నట్టు. దెన్ వెబ్ ఆప్షన్లో లైక్ ఫైనల్ మెరిట్ లిస్ట్ను వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ సింగిల్ డేనే వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ రెండు కూడా ఒకటే రోజు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. వెబ్ ఆప్షన్కి సంబంధించి మళ్ళీ 3 days ఆఫ్ టైం ఉంటుంది. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అని చెప్పి 3 రోజుల టైం ఇస్తారు. 2 to 3 days ఉంటుంది. ఆ 3 days తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కాలేజ్కి పోయి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చుడుతోటే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది. వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటాం. తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్, ఆఫ్లైన్ రిపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ మెయిన్గా మనకి ఏంటంటే ఇంకా టైం ఉన్నది, 18 తారీఖు దాకా టైం ఉన్నది కాబట్టి 3 రోజుల టైం ఉన్నది. ఓకేనా. సో, ఇంకో 2 days ఆఫ్ టైం ఉన్నది అనుకో సపోజ్. ఈ 2 days ఆఫ్ టైం లోపల మన పేరు బరాబర్ ఉందా, మన పేరు దానిలో ఉన్న నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల అవి చూసుకోరి. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. ఓకేనా. ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే వెబ్ ఆప్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. వెబ్ ఆప్షన్ల తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని సీట్లు ఇస్తారు. సో, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలనేది నేను చెప్తా మీకు. ఎట్లా పెట్టుకుంటే సీట్ వస్తుంది అని చెప్పి, ఏం చేయాలని చెప్పి చెప్తా ఉంటా. కాబట్టి సో, ఇఫ్ ఇంట్రెస్టెడ్, సో బలవంతం ఏం లేదు, ఇఫ్ ఇంట్రెస్టెడ్ 154 రూపీస్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అప్పుడు. సో, ఎన్ని రోజులు వెబ్ ఆప్షన్స్ ఉంటే అన్ని రోజులు నేను లైవ్ పెడతా. సో, మ్యాక్స్ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా. లైవ్ పెడతా అని చెప్పి కూడా పక్కా చెప్పలేను, కానీ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా. సో, డెఫినెట్గా మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, చెక్ చేస్తూ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తూ ఉంటుంది. మీకు నమ్మకం అనిపించినప్పుడు మాత్రమే, పక్కా నేను లైవ్ డైలీగా పెడుతున్నా అన్నప్పుడు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకొని లైక్ చూడండి. ఓకేనా. సో, ఎట్లుంటుంది ఏముంటుంది అని చెప్పి. ఓకేనా. సో, మిస్టేక్స్ చేయకండి వెబ్ ఆప్షన్స్ లోపల. నేను ఫర్దర్గా చెప్తా ఉంటా, గైడ్ చేస్తూ ఉంటా కాబట్టి. అండ్ ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ అనేది. ఓకేనా. సో, మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు తయారు చేస్తారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏం చూసుకోవాలి, అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏం చూసుకోవాలి అని చెప్పి. ఓకేనా. సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోరి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడం ఉంటుంది అన్నట్టు. సో, ఇదంతా కూడా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, ఈ పీడబ్ల్యూడీ లిస్ట్, ఇవన్నీ కూడా ఎందుకంటే ఓన్లీ థింగ్ వెబ్ ఆప్షన్స్. ఈ ఒక్క వెబ్ ఆప్షన్స్ అనే దానికోసం ఇవంతా చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ వెబ్ ఆప్షన్స్ కూడా అర్హత ఉన్నోళ్ళకి సీట్ రావడానికి వెబ్ ఆప్షన్స్ హెల్ప్ అవుతాయి అన్నట్టు. సో,
సో, ఇదంతా చేసేది నీ అర్హత లైక్ ఏందంటే నీకొక పొజిషన్ ఇయ్యడానికే. ఓకేనా? ఇంతమంది అప్లై చేసుకున్నారు. ఆల్మోస్ట్ 6,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా? 6,000 ప్లస్సే ఉన్నాయి గానీ అప్రాక్సిమేట్‌గా 6,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఇందులోపల నీ పరిస్థితి ఏంది? నీ పొజిషన్ ఏంది అని చెప్పి చూపెట్టడానికే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లు, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, పీడబ్ల్యూడీ లిస్టు. ఇందులోపల ఓకేనా? ఏదైతే ఇంతమంది ఉన్నారో ఇంతమంది లోపల నీ పొజిషన్‌ని తెలుసుకొని నువ్వు కరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. ఓకేనా? వీళ్ళింత నీకోసం వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రు. ఓకేనా? సో, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిర్రు. సో, వాళ్ళు నీ పొజిషన్ అనేది ఇచ్చిర్రు. కానీ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునే దాన్ని బట్టే నీకు ఎక్కడ సీట్ వస్తది అనేది డిపెండ్ అయితదన్నట్టు. సో, దాని గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, ఇంకా మాట్లాడుకుంటా పోతే నేను చెప్తూనే ఉంటా. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకవేళ బ్రో నా పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంది. నా పేరు అసలు ఈ మెరిట్ లిస్ట్ లోపలనే లేదు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల అన్నోళ్ళు నాకు డీఎం చేయండి. ఓకేనా? అనలిసిక్ ట్యూటర్ యాప్ ఉంటది కదా! అనలిసిక్ ట్యూటర్ యాప్ లోపల డీఎం చేయండి. సో, ఇష్యూ ఉన్నోళ్ళు మాత్రమే, సివియారిటీ ఉన్నోళ్ళు మాత్రమే డీఎం చేయండి. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఒక కాల్ వచ్చింది. ఓకేనా? సో, మొత్తం అంతా అయిపోయిన తర్వాత కాల్ చేసి, "అన్న ఇట్లా నా పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల లేదన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల కూడా లేదు, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కూడా రాలేదు" అని చెప్పి నాకు మెసేజ్ పెట్టిరన్నట్టు. సో, నేను చెప్పిన, "సో, బోర్డ్‌కెళ్ళండి బ్రో" అని చెప్పిన. అప్పుడు బోర్డ్‌కెళ్ళినా కూడా వాళ్ళు "అప్పుడే చెప్పాలి. ఇప్పుడు మా చేతులలో ఏం లేదు" అని అన్నారన్నట్టు. సో, అట్లా ఉంటాయి సిట్యుయేషన్స్. కాబట్టి ఇప్పుడే అన్నీ చెక్ చేసుకోరి. అండ్ ఐయామ్ అగైన్ టెల్లింగ్ దట్ ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఏదన్నా ఇష్యూ ఉంటే నాకు యాప్ లోపల మెసేజ్ పెట్టండి. ఇష్యూ ఉన్నోళ్ళు మాత్రమే పెట్టండి. ఓకేనా? డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.